రవితేజ హీరోగా వచ్చిన 'మిస్టర్ బచ్చన్' రివ్యూ విషయానికొస్తే ఇది 80వ దశకంలో జరిగే ఒక ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ లైఫ్ స్టోరీ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఇదంతా ఒక రైడ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఈ రైడ్ అనేది హిందీ రైడ్ సినిమాకి అజయ్ దేవగన్ రైడ్ సినిమాకి రీమేక్‌గా చేశాడు హరీష్ శంకర్. అయితే హిందీ రైడ్ సినిమా ఒక డాక్యుమెంటరీ ఫీల్‌తో రియలిస్టిక్‌గా ఉండి కొంచెం గ్రిప్పింగ్‌గా ఉంటుంది. అయితే తెలుగు మసాలాలు, సాంగులు, కామెడీ ట్రాక్‌లన్నీ కలిపి ఈ సినిమాని ఆ ఇంటెన్సిటీ తగ్గడంతో జనాలు చాలా బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు. అంతకుముందు 'దబంగ్', 'గద్దలకొండ గణేష్' సినిమా తమిళ్ సినిమా నుంచి రీమేక్ చేసినప్పుడు కూడా ఇలాగే తను తన కామెడీ ట్రాక్‌లు, పాటలు యాడ్ చేసి హిట్ కొట్టాడు హరీష్ శంకర్. సో, అలాగే ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఈ సినిమాలో కూడా లేనిపోని కామెడీ అండ్ రొమాంటిక్ సీన్స్ కలిపి పెట్టి హిట్ కొట్టాలని చూసాడు. ఆల్రెడీ తను తీసే సినిమాలు 'దువ్వాడ జగన్నాథం' లేదా 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఈ సినిమాలు పాత 'జెంటిల్‌మెన్', 'బావగారు బాగున్నారు' లాంటి సినిమాల్ని రీమిక్స్ చేసినట్టే కనిపిస్తాయి. సో, ఆ అపవాదు ఎందుకు అనుకుంటాడో ఏమో గానీ డైరెక్ట్ రీమేకులనే కొనుక్కొని తాను మార్పులు అని పేరేసుకొని చాలా మార్పులు చేస్తాడు. ఈ 'రైడ్' సినిమా మెయిన్ కథ అంతా సెకండ్ హాఫ్‌లోనే వస్తుంది 'మిస్టర్ బచ్చన్‌లో'. ఫస్ట్ హాఫ్ అంతా తను మార్చిందే. అయితే ఈ మార్పులు చాలా అతకలేదు. రవితేజను ఒక ట్రూప్‌లో సింగర్‌లాగా చూపించడం, 'రైడ్‌లో' తను సస్పెండ్ అయిన తర్వాత ఆ ట్రాక్ అంతా చాలా డల్‌గా, బోరింగ్‌గా ఉంది. సత్య కామెడీ అక్కడక్కడ ఉంది. అండ్ కొత్త హీరోయిన్ 'రష్మికని', 'ఇలియానాని' మిక్సీలో ఏసినట్టు చాలా అందంగా ఉంది. తను గ్లామర్ సినిమాకి ప్లస్ అయింది. కాకపోతే రవితేజ ఇకనైనా తనకంటే చిన్న ఏజ్ హీరోయిన్‌లతో రొమాన్స్ చేయడాలు కొంచెం తగ్గిస్తే బావుంటుంది. అది ఇబ్బందిగా, ఎబ్బెట్టుగా ఉంటుంది ఇతర జనాలకి. అయినా రవితేజ ప్రతి సినిమాలోనూ అలాంటి సాంగ్స్, అలాంటి సీన్స్ కావాలని మరి ఇరికిస్తున్నట్టు అనిపిస్తుంది. అది కొంచెం చూసుకోవాలి. అండ్ ఈ 80వ దశకంలో జరిగే స్టోరీగా చెప్పడమే కాకుండా అప్పట్లాగే స్లోగా కూడా జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కనెక్ట్ కాలేదు. అండ్ లవ్ సీన్స్ అండ్ ట్రాక్ ఇంటర్వెల్ దాకా సినిమా నత్తనడకనే సాగిందని చెప్పాలి. అలా అని ఇంటర్వెల్ తర్వాత రైడ్ జరిగే విషయంలో చాలా హ్యాపీగా, చాలా ఫాస్ట్ పేస్డ్‌గా ఎళ్ళినా బాగుండేది. కానీ అక్కడ పాటలు ఇరికిచ్చి దాన్ని ల్యాగ్ చేశాడు హరీష్ శంకర్. మొత్తంగా కిచిడీ చేసేసాడు సినిమాని. 2 గంటలన్నర సినిమా అనేది ఈ కథకు అనవసరం. ఓ 2 గంటల్లోనే సినిమా అయిపోయి ఉంటే ఫాస్ట్‌గా అందరికీ నచ్చేదేమో. ఆ పాటలు చాలా 5, 6 పాటలు ఉండాల్సిన సిచ్యువేషనే లేదు. ఏదో ఇరికిచ్చారు. సో, ఈ సినిమాని మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. దయచేసి రవితేజ గారు ఇక్కడి నుంచైనా ఏజ్‌కి తగ్గట్టు క్యారెక్టర్‌లు తీసుకొని రొమాన్స్ పాళ్ళు తగ్గించి కొంచెం ఎఫర్ట్ అంతా కథ మీద పెడితే బాగుంటుంది. హరీష్ శంకర్ రీమేక్‌గా చేస్తే ఇంకా బాగుంటుంది. తన ఏదైతే కామెడీ ట్రాక్‌లు అతను మిక్సీ చేస్తాడో అదంతా ఇకపై వర్కౌట్ కాదేమో. చేస్తే కొంచెం చూసి కుర్ర హీరోలకి చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమా అయితే చూడ్డానికి ఏం లేదు. బోరింగ్‌గా ఉంది. దీన్ని మీరు స్కిప్ చేసేయొచ్చు.